శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయే భవానీం. పాదారవింద శతకం. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగళీ పురంధ్రీతే మాతః స్వయమభిసరచ్చేవ హృదయం. మాత, నా సాధనతో నాలో ఉన్న అజ్ఞానం నెమ్మదిగా తొలగిపోతుండగా, జ్ఞానోదయం కలుగుతుండగా, నీ పాద నఖములని తెల్లని వస్త్రంగా ధరించి ఒక స్త్రీమూర్తి నన్ను వెతుకుతూ స్వయంగా నా హృదయంలో ప్రవేశిస్తున్నదమ్మా. దివారంభ సంపన్నలిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతః ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినశ్చ కాస్తిత్వత్పాదస్మరణ మహిమా శైలతనయే. ఓ హిమగిరి తనయ, పద్మములు వికసించడానికి సూర్యకాంతి ఎంత అవసరమో, మాలో జ్ఞాన సంపద వృద్ధి పొందడానికి నీ పాదములు అంతే అవసరం. నీ పాదములు వసంత ఋతువులో కోయిలలాగా, రాత్రిపూట ఉదయించే చంద్రునిలాగా మాలో జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైధ్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూనాం మార్గప్రధన సటు కామాక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే. మాత, ముక్తిని పొందిన వారు సూర్యమండలం ద్వారా మోక్షాన్ని చేరుకుంటారు. నీ పాదాలు ధృతి అనే ఛాయతో కలిసి ధైర్యాన్ని ప్రసాదించడమే కాక జీవులకు జ్ఞానంతో పాటు మోక్ష మార్గాన్ని దర్శింపచేస్తాయి.